హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు పూరి కలెక్షన్స్ అండి. ఇవాళ మనం ఇన్విజిబుల్ చైన్స్ చూద్దామా. డిఫరెంట్ మోడల్స్లో కొంచెం యూనిక్గా ఉండేటట్టు మేక్ చేసామండి. మీ అందరికీ ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మెహందీ పాలిష్ పెండెంట్ అండి. కింద వచ్చేసి గుత్తి పూసలు వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి 6 mm ఆనెక్స్ బీడ్స్ అండి. వెనకాల వచ్చేసి 4 హోల్ హుక్ ఇస్తామండి. ఇది ఫిష్ హుక్ ఇచ్చామండి వన్ సైడ్. మెహందీ పాలిష్ పెండెంట్ అండి. పెండెంట్ చూడొచ్చు మీరు. దీనిలో మీకు కలర్స్ కస్టమైజేషన్ కావాలన్నా దొరుకుతుందండి. పెండెంట్లో కూడా కలర్ కస్టమైజేషన్ ఉంటుందండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి మీకు నచ్చితే కనుక. ఇది ఫస్ట్ మోడల్ అండి. అన్నిట్లో కస్టమైజేషన్స్ దొరుకుతాయండి. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి మ్యాంగో పెండెంట్స్ అండి. మ్యాంగో పెండెంట్స్ 3 ఇచ్చేసి మధ్యలో వచ్చేసి నార్మల్ పర్లేనండి. మీకు కావాలి అంటే స్వరోస్కి పర్ల్ కూడా వేసిస్తాము. దీనికి వెనకాల వచ్చేసి నార్మల్ గోల్డ్లో వచ్చేలాగా హుక్ వేసామండి. నీట్ మేకింగ్ వచ్చేస్తుందండి. మీకు దీనిలో కూడా కస్టమైజేషన్ కలర్స్ కావాలన్నా ఉందండి. దీంట్లో ఎలా అంటే ఇది వైట్ రూబీ కలర్ వచ్చింది కదండి. ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చి మధ్యలో రూబీ వచ్చాయండి. అవి కూడా ఉన్నాయి. మీకు కావాలి అంటే వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండి. మీకు కొంచెం యూనిక్గా చూపిద్దాము అని చెప్పి ఇలా పెండెంట్స్తో కొన్ని స్టోన్స్తో కొన్ని చేసామండి. ఇవాళ మనం అవన్నీ చూద్దాము. ఏంటి అంటే సింపుల్ డ్రెస్సెస్ మీదకే కాకుండా చిన్న చిన్న పార్టీస్కి, ఫంక్షన్స్కి, శారీస్ మీద కూడా వేసుకునేటట్టు చేసామండి మేము యూనిక్గా. ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి థర్డ్ మోడల్ అండి. థర్డ్ మోడల్ వచ్చేసరికి ఇది వచ్చేసి సీజెడ్ స్టోన్ అండి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. సీజెడ్ స్టోన్ ఇది. మన ఒక కనెక్టర్, సైడ్ కనెక్టర్స్ ఉంటాయి కదండి పెండెంట్స్, బ్రోచెస్ తీసి ఇట్లా మనం లాకెట్ లాగా వేసామండి. సైడ్ కూడా బిగ్ సైజ్ 6 mm గోల్డ్ బాల్, కింద కూడా 6 mm గోల్డ్ బాల్ వేసి సైడ్స్ కూడా ఇవి కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండి. సైడ్స్ కూడా ఇలా వేసేసాము. థర్డ్ మోడల్ అండి. దీనిలో మాత్రమే కలర్ కస్టమైజేషన్ ఏమి ఉండదండి. దీనిలో వైట్ స్టోనే ఉందండి. ఇది ఇలా తిరిగిపోతుంది అని ఇది ఇలా తిరిగిపోతూ ఉంటుందండి ఇక్కడ విడిగా చూపించేటప్పుడు. కానీ నెక్ పెట్టుకుంటే కరెక్ట్గా కూర్చుంటుందండి. నెక్కి డౌట్ ఏం అక్కర్లేదండి. నేను పెట్టుకున్న పిక్స్ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను, చెక్ చేయండి. వెనకాల హుక్ కూడా చూడండి, 4 హోల్ హుక్ ఇచ్చేసాము. అన్నీ మనకి 16 to 18 ఇంచ్ ఉంటుందండి కంపల్సరీ. పెండెంట్ని బట్టి అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మేము కస్టమైజేషన్ చేస్తామండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుందండి. అక్కడ మాకు పింక్ చేయండి, వెంటనే మీరు రెస్పాండ్ అవుతాం మేము. ఇది ఫోర్త్ మోడల్ అండి ఇన్విజిబుల్లోనే. ఇది కూడా అంతేనండి. చౌకర్ పెండెంట్. చౌకర్ తెలుసు కదా మీకు, చౌకర్ ఉంటుంది కదా చూడండి. ఇది చుట్టూతో హోల్స్ ఉంటుంది. చౌకర్లా మేక్ చేసుకోవచ్చు. దాన్ని ఇలా నేను ఇన్విజిబుల్కి వేసానండి. ఇవి కింద వచ్చేసి రైస్ పర్ల్స్ అండి. ఒరిజినల్ కాదు. ఇఫ్ ఎల్స్ మీకు ఒరిజినల్ కావాలి అన్నా నేను వేసిస్తాను. సైడ్ కూడా యూనిక్ బాల్స్ అండి. ఇవి నక్షీ బాల్స్. మీరు ఎక్కడ చూసుండరు. స్క్వేర్ టైప్ అండి నక్షీ బాల్. అలా ఇటొక 2 అటొక 2 ఇచ్చేసామండి. వెనకాల హుక్ కూడా మళ్ళీ అలానే 4 హోల్ హుక్, ఫిష్ హుక్ ఇచ్చాము.
4 రింగ్స్ ఫిష్ హుక్ అండి, సారీ. ఇట్లా వచ్చేస్తుంది ఇది. వెనకాల కూడా చూసుకోండి మీరు. చెప్పాను కదండి, కొంచెం సింపుల్గానే కాకుండా గ్రాండ్ సారీస్ మీద కూడా వేసుకునేటట్టుగా మేము మేక్ చేసాము వీటిని. ఇది వచ్చేసి 5th వన్ అండి, విక్టోరియన్ పాలిష్లో ఉండే ప్యారెట్ అండి. ఇది కూడా అంతేనండి, సైడ్ బ్రోచ్ చూసారు కదా, సైడ్ బ్రోచ్ ఇలా వేసుకుంటే సైడ్ బ్రోచ్ని యూనిక్గా మీకు చూపిద్దామని పెండెంట్ లాగా వేశానండి. ఇది విక్టోరియన్ పాలిష్ కదండి, చాలా నీట్ స్టోన్ ఫిట్టింగ్ చూడండి, అండ్ స్టోన్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. మీకు ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటాయండి. నాకు రైట్ సైడో లెఫ్ట్ సైడో ఎడిట్ చేసేటప్పుడు ఎలా వీలైతే అలా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి ప్రైజెస్తో సహా. సైడ్ కూడా చూడండి, బీడ్స్ కూడా చూడండి, యూనిక్ బీడ్స్ అండి. వెనకాల హుక్ కూడా ఫిష్ హుక్, 4 హోల్ హుక్. విక్టోరియన్ పెండెంట్ కదండి, అసలు ఎంత బాగా మెరుస్తుందో చూడండి, స్టోన్ క్వాలిటీ కానీ అది కానీ. బ్యాక్ సైడ్ కూడా ప్యారెట్ ఎవ్రీ డీటెయిల్ అండి, పైన వచ్చిన దీంతో సహా ఎంత డీటెయిల్డ్గా ఉందో చూడండి ప్యారెట్. ఇది కూడానండి జడావు పెండెంట్ అండి. ఇది కింద వచ్చేసి గుత్తి పూసలు, లారియల్ బీడ్స్ అంటారు కదండి, అవండి. మీకు ఇవి కూడా గుత్తి పూసలతో సహా స్వరోస్కి పర్ల్సే యూజ్ చేసి చేయమన్నా కానీ చేస్తామండి. ఇది చూడండి, ఇట్లా ఇక్కడ ఒక జడావు పెండెంట్ వేసి, మీరు మిక్స్డ్ కలర్స్లో జడావు పెండెంట్ చూసుంటారు, అంటే మల్టీ కలర్లో, వైట్, గ్రీన్, రూబీ కలర్లో. కానీ నాకెందుకో రొటీన్ అనిపించి ఇలా వైట్లో చేశానండి జడావు. వెనకాల బ్యాక్ సైడ్ చెక్ చేసుకోండి, జడావు పెండెంట్ అంటే బ్యాక్ సైడ్ చూస్తే తెలిసిపోతుందండి. ఇవన్నీ ఒరిజినల్ పర్ల్స్ కాదండి, ఒకవేళ ఒరిజినల్ పర్ల్స్తో మీకు కావాలి అన్నా నేను మేక్ చేసి ఇవ్వగలను. అండ్ దాన్ని బట్టి ప్రైస్ కూడా చేంజ్ అవుతుందండి ఒరిజినల్ పర్ల్స్తో చేస్తే. చూడండి ఎంత బాగుందో చూడండి, యూనిక్ అండి ఇది కూడా. ఇప్పుడు మీరు ఇది గుత్తి పూసల హారం అంటారు కదండి, అలా రెడీ చేశానండి నేను. జడవ పెండెంట్ షైనింగే అర్థమైపోతుందండి. ఇందాక అన్ని పెండెంట్స్తో చూసాం కదండి, ఇప్పుడు అన్నీ చిన్న చిన్న స్టోన్స్తో, స్టోన్ పెండెంట్స్, అవి కూడా పెండెంట్స్ లాగానే కాకపోతే రౌండ్ షేప్లో స్టోన్ పెండెంట్స్తో చేసాము. అవి చూద్దామండి ఒకసారి. ఇవండి అవి మోడల్స్, ఒక్కొక్కటి నేను నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి పోల్కీస్ అండి. ఇవి పోల్కీస్, బ్లాక్ పోల్కీస్, బ్లాక్ స్టోన్స్, బ్లాక్ స్పిన్నల్స్ వేసామండి. ఇన్ కేస్ దీని ప్లేస్లో బ్లాక్ డైమండ్స్ వేయమన్నా వేస్తాము, ఆనిక్స్ బీడ్ వేయమన్నా వేస్తాము. పోల్కీలో కూడానండి బ్లాక్ ఉంది, మరూన్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది, అండ్ వీటిల్లో రకరకాల షేప్స్ ఉన్నాయి. హార్ట్ షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ ఉంటుంది, అన్ని రకరకాల షేప్స్ కూడా అవైలబుల్ అండి మన దగ్గర. మీకు ఎలా కావాలంటే అలా, అంటే శాంపుల్గా ఒకటి మీకు మేక్ చేసి చూపిస్తే అర్థమవుతుంది కదండి నా దగ్గర ఎలాంటి కస్టమైజేషన్స్ ఐడియాస్ ఉన్నాయో. అందుకని చెప్పి మీకు మేక్ చేసినవి చూపిస్తున్నాను. 5 పోల్కి స్టోన్స్ వచ్చేస్తాయండి. ఇవి వచ్చేసి చిన్న చిన్న 2 mm స్పినల్స్ అండి. అటు ఇటు వేసేసాము. వెనకాల కూడా హుక్ వచ్చేసి ఇట్లా వస్తుంది, నార్మల్ హుక్కే 4 హోల్ కనెక్టర్ వస్తుంది. చూడొచ్చండి మీరు, బాగా నైస్ ఫినిషింగ్ వచ్చేసిందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. అండ్ ఇది మేక్ చేసే ట్యుటోరియల్ కావాలి అన్నా కానీ నేను మేక్ చేసిన వీడియో కూడా పోస్ట్ చేస్తానండి మీకోసము. ఇది ఫస్ట్ మోడల్ అండి. నెక్స్ట్ సెకండ్ మోడల్ అండి, యూనిక్ అండి. స్టోన్స్ చూసుంటారు ఇలాంటి స్టోన్స్, కానీ నేను దాని మీద ఏం చేశాను అంటే చిన్న చిన్న వైట్ స్టోన్స్ ఇలా కార్వింగ్ లాగా అతికిచ్చానండి. గ్లూ వేసి ఇలా డిజైన్ చేశాను. అండ్ దీనికి మ్యాచ్ అవ్వాలని సైడ్ కూడా ఇలా చిన్న చిన్న 6 mm
సీజెడ్ బాల్స్ వేసానండి అటు ఇటు. ఆరెంజ్ కలర్ ఆనెక్స్ బీడ్స్ కూడా వేసానండి వీటికి. యూనిక్ అండి. మీరు ఎక్కడైనా చూసుంటే ఒకసారి నా వాట్సాప్కి పింగ్ చేయండి. మీకు నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి. ఇది సెకండ్ మోడల్ అండి, ఇలా స్టోన్స్తో. స్టోన్ కూడా వెనకాల చూడొచ్చు, స్టోన్ అండి ఒరిజినల్. సెకండ్ అండి ఇది. ఇది థర్డ్ మోడల్ అండి, ఇలా సీజెడ్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా. బాల్ అండి, బిగ్ బాల్ అండి. నాకు తెలిసి అరౌండ్ 12 mm 14 mm అలా ఉంటుందండి ఇది. బిగ్ బాల్. మీరు నా ఫింగర్స్ని బట్టి చూసుకోండి, లేకపోతే ఇలా హ్యాండ్లో చూడండి ఎంత పెద్దదో. దీనికి మ్యాచ్ అవ్వాలని ఇందాకట్లాగానే ఇక్కడ సీజెడ్ బాల్స్ వేసామండి. టోటల్ సెట్ ఇలా వస్తుందండి. షైనింగ్ చూసారు కదండి సీజెడ్ బాల్ది. వెనకాల కూడా ఇలా అన్నిటికీ అలా 4 హోల్ హుక్కే ఇచ్చేసామండి. అడ్జస్ట్ చేసుకుంటారు చిన్నపిల్లలకి వేసేటప్పుడు చిన్నపిల్లల్లాగా, పెద్దవాళ్ళు వేసుకునేటప్పుడు పెద్దవాళ్ళలాగా అని. ఫోర్ హోల్ హుక్ చూసారు కదండి. ఇట్లా సైడ్ కూడా సీజెడ్ బాల్స్, కింద కూడా మెయిన్ పెండెంట్ లాగా సీజెడ్ బాల్ అండి. సింపుల్, యూనిక్ అండి. వెస్ట్రన్ మీదకి, శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి, దేని మీదకైనా సెట్ అయిపోతుంది. 16 to 18 ఇంచెస్ ఉంటుందండి. అన్నీ అంతేనండి, 16 to 18 ఇంచెస్. లేదు మాకు 15లో కావాలి అన్న ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ అండి. ఇది నెక్స్ట్ మోడల్ అండి. ఇది రుద్రాక్ష లాగా వచ్చేస్తుంది, కానీ రుద్రాక్ష కాదండి, రుద్రాక్ష లాగా వస్తుంది. చుట్టూ ఇలా కార్వింగ్ ఉంటుందండి, స్టోన్స్ దాని మీద. అండ్ ఈ రుద్రాక్షకి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను ఇక్కడ శాండ్ స్టోన్ 4 mm శాండ్ స్టోన్ వేసానండి. అటుపక్కన ఇటుపక్కన నార్మల్ పర్ల్స్ వేసాను. ఇఫ్ ఎల్స్ మీకు ఒరిజినల్ స్వరోస్కి కావాలి అన్నా కానీ ఐ కెన్ డూ ఇట్ ఫర్ యూ అండి. నేను మీకోసం చేయగలను, రీకస్టమైజ్ చేయగలను. స్వరోస్కి వేసి వెనకాల కూడా హుక్స్. శాండ్ స్టోన్ కూడా చూడండి, చాలా షైనింగ్ ఉంటుందండి శాండ్ స్టోన్. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఫుల్గా గోల్డ్ బాల్స్, మధ్యలో వచ్చేసి మీకు కనిపిస్తుందా అండి, ఇవి కట్టింగ్ బీడ్స్ లాంటివండి. షైనింగ్ చూడండి ఎలా ఉంటుందో. ఇది సింపుల్గా ఇలా చేసామండి. ఇక్కడే బీడ్స్ వస్తాయి సెంటర్లోనే. అండ్ వెనకాల వచ్చేసి యాజ్ యూజువల్ హుక్ వచ్చేస్తుంది. ఇది కూడానండి, ఇది మెరూన్ అండి, మధ్యలో కనిపిస్తుందా, మెరూన్ రెడ్ స్టోన్ అండి. ఇది విక్టోరియన్ పెండెంట్ అండి. పైన వచ్చేసి ఒక పర్ల్ ఉంటుందండి, ఇలా సైడ్స్ కూడా ఇలా రైస్ పర్ల్స్ వేసానండి. ఇవి ఒరిజినల్ కాదు, మీకు ఒరిజినల్తో కావాలి అంటే నాకు పింక్ చేయండి, చేసిస్తాను. అన్ని ఒరిజినల్ బీట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. అండ్ వెనకాల కూడా ఫిష్ హుక్ వేసానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు చిన్న చిన్న కిటీ పార్టీస్ ఉంటాయి అండ్ సేమ్గా రెడీ అవ్వాలని చెప్పి అనుకుంటారు, ఇలా హల్దీస్కి కానీ మెహందీ ఫంక్షన్స్కి కానీ అలా అలా బల్క్ ఆర్డర్ కూడా మేము చేసిస్తామండి. బల్క్ ఆర్డర్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉంది. హోల్సేల్ ప్రైస్కి ఇవ్వగలమండి మేము బల్క్ ఆర్డర్స్ కూడా. ఇదిగోండి, ఇది కూడా అసలు మరూన్ రెడ్ పెండెంట్ రావడమే యూనిక్ అండి. స్టోన్ అండి ఇది, ఇది స్టోన్, నాట్ ప్లాస్టిక్ ఎట్ ఆల్.
ఇది కూడానండి బేబీ పింక్ కలర్ అండి. బేబీ పింక్ కలర్ ఇచ్చేసి ఇక్కడ స్టోన్ అండి. ఇది కూడా ప్లాస్టిక్ కాదు. దీని మీద కూడా ఇలా కుందన్స్ అండి ఇవన్నీ. గోల్డ్ బాల్స్ అటు ఇటు ఇచ్చేసాము. ఇవి వచ్చేసి మోనాలిసా బీడ్స్ అండి. వెనకాల వచ్చేసి ఇలా హుక్. ఏదైనా నెక్ టర్నింగ్ తిరిగేదాకా నిండుగా ఇచ్చేసాము. నెక్ ఫుల్గా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. దీనిలో కూడా కలర్స్ కావాలంటే 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి మన దగ్గర. వీలైతే నాకు పింక్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి. కస్టమైజేషన్ అనేది అవైలబుల్ అండి. మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు. స్కిప్ చేసి చూసేవాళ్ళు ఉంటారు కదండి వీడియోని, వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఎక్కడో చోట వాళ్ళు కాన్సన్ట్రేట్గా వింటారు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. కస్టమైజేషన్ మన దగ్గర అవైలబుల్. ఇఫ్ ఎల్స్ ఏదైనా మోడల్ మీరు పంపించి నన్ను మేక్ చేయమన్నా పినింట్రెస్ట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ హోల్సేల్ ప్రైస్కి నీట్ ఫినిషింగ్లో చేయడానికి ట్రై చేస్తామండి మేము. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ రోజ్ అండి. పర్పుల్ కలర్ రోజ్ ఇటు అటు పర్పుల్ కలర్ ఆనెక్స్, మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్ ఇచ్చేసామండి. గోల్డ్ బాల్ పైన కూడా కార్వింగ్ ఉంటుంది. ఇట్లా పర్పుల్ కలర్ ఆనెక్స్ 4 mm. వెనకాల వచ్చేసి ఇట్లా హుక్. నైస్ ఫినిషింగ్ ఉంటుందండి. ఈ రోజెస్లో కూడా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పటిదాకా గోల్డ్ ఇన్విజిబుల్ చైన్లో చూసారు కదండి. ఇది బ్లాక్ ఇన్విజిబుల్ చైన్ అండి. ఇగ్నోర్ ద నాయిస్ అండి. పక్కన ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మా ఇంటి దగ్గర. ఇప్పుడు బ్లాక్లో చూద్దామండి. బ్లాక్లో మోడల్స్ ఇవ్వండి. ఒక్కొక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదొక మోడల్ అండి. బ్లాక్ ఇన్విజిబుల్ లైన్లో స్కై బ్లూ కూడా రేర్ కలర్ అండి. స్కై బ్లూ రోజ్ వస్తుందండి. కింద వచ్చేసి ఒరిజినల్ మోనాలిసా బీడ్స్. ఇవి వచ్చేసి గోల్డ్ బాల్స్ అండి. 6 mm గోల్డ్ బాల్స్. అలాగే సైడ్స్ కూడా అలానే ఇచ్చేసాను. ఇది వచ్చేసి హుక్ అండి. 4 హోల్ హుక్. అన్నిటికీ ఇందాక గోల్డ్ వాటికి ఎలా ఇచ్చామో 4 హోల్ ఉంటుంది. ఇక్కడ ఫిష్ హుక్ కానీ నార్మల్ గోల్డ్ హుక్ కానీ ఏదోటి ప్రొవైడ్ చేస్తామండి. మీకు ఏది కావాలంటే, మీకు ఏది కన్వీనియంట్ అంటే అది కూడా మేము మేక్ చేసి ఇస్తామండి. దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ రోజులో కూడా మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేస్తామండి. ఇది వచ్చేసి 18 inches పెట్టాను. మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. 16గా పెట్టుకోవచ్చు, ఇంకెలా అయినా పెట్టుకోవచ్చు. మీకు అలా కాదు, పర్ఫెక్ట్గా మా నెక్ లెంత్కే కావాలి అంటే కనుక కూడా మేము కస్టమైజ్ చేసి ఇస్తాము. కస్టమైజేషన్ మా దగ్గర అవైలబుల్. ఇది నెక్స్ట్ మోడల్ అండి. సెకండ్ మోడల్. ఇది వచ్చేసి మోజోనైట్ విక్టోరియన్ పెండెంట్ అంటే ఇవన్నీ మోజోనైట్ స్టోన్స్. లోపల ఉన్న ఫ్లవర్ పెటల్స్ చుట్టూతో వచ్చేసి కూడా మీకు మంచి స్టోన్స్ అండి. అవన్నీ విక్టోరియన్ స్టోన్స్. విక్టోరియన్ పెండెంట్ అండి ఇది. వెనకాల చూస్తే అర్థమైపోద్ది. మెహందీ పాలిష్, విక్టోరియన్ పాలిష్ అవన్నీ వెనకాల బ్యాక్ సైడ్ చూసుకుంటే అర్థమైపోద్దండి. పర్పుల్ స్టోన్ అండి సెంటర్లో. అందుకని సైడ్స్ కూడా ఇలా పర్పుల్ ఆనెక్స్ ఇచ్చేసానండి. 4x2 సైజ్ పర్పుల్ ఆనెక్స్ ఇచ్చేసాను. కింద హ్యాంగింగ్కి కూడా ఒక పర్పుల్ ఆనెక్స్. స్మాల్ పెండెంట్ కదండి, అందుకని సింగిల్ హ్యాంగింగ్ అలా ఇచ్చాను. ఇది వచ్చేసి చిన్న పెండెంట్ కదండి, అందుకని నేను 16 inches ఇచ్చాను. ఆరెల్స్ మాకు అలా కాదండి అని మీకు నచ్చిన సైజులో చేసిమన్నా చేసిస్తామండి. రండి కంప్లీట్ సెట్. షైనింగ్ చూడండి స్టోన్ది. ఇది థర్డ్ మోడల్ అండి. కోరల్ పెండెంట్. ఇది కూడా అంతేనండి. మోజోనైట్ స్టోన్ వస్తుంది పైన. ఇది మోజోనైట్ స్టోన్ అండి. వెనకాల చూస్తే అర్థమైపోతుంది మీకు ఏం పాలిష్ అనేది. ఇది విక్టోరియన్ మెహందీ పాలిష్. మధ్యలో వచ్చేసి పగడం అండి స్టోన్ ఇది.
అండ్ ఇవి కూడానండి పగడాలు సైడ్స్ ఒరిజినల్స్ కాదండి, మీకు ఒరిజినల్స్తో మేక్ చేసి ఇమ్మన్నా కానీ మేక్ చేసి ఇస్తాము. ఇది వచ్చేసి రెయిన్బో బీడ్ అండి మధ్యలో వచ్చేసి, అంటే ఈ స్టోన్స్ అనేవి షైనింగ్ ఉన్నాయని చెప్పి వీటికి మ్యాచింగ్గా ఉండాలి అని చెప్పి మధ్యలో కూడా రెయిన్బో బీడ్స్ వేసామండి. చైన్ లెంత్ వచ్చేసరికి 16 ఇంచెస్ టు 18 అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మీరు 4 హోల్ ఇచ్చాము కాబట్టి ఫుల్ లెంత్ పెట్టేసుకుంటే 18 వస్తుంది, లేదు అంటే వెనకాల హుక్ పెట్టుకుంటే 16 వస్తుంది. టోటల్ సెట్ అండి ఇది. మీకు వేరే కలర్స్లో కావాలన్నా కానీ కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఈ లాకెట్స్ కూడా వేరే కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇది బ్లాక్ థ్రెడ్లోనే నెక్స్ట్ మోడల్ అండి. నేను ఇలా పెద్ద పెండెంట్ వేశాను. ఇది విక్టోరియన్ లాకెట్ అండి, విక్టోరియన్ పాలిష్లో వస్తుంది, విక్టోరియన్ స్టైల్లో వస్తుంది. ఇవన్నీ మళ్ళీ కుందన్స్ అండి, కుందన్స్ ఒరిజినల్ కుందన్స్ అండి. ఇది ఈ కింద వచ్చేసి నార్మల్ పర్ల్స్ వేసాను అండి. ఈ ఫెల్స్ మీకు ఒరిజినల్స్ పర్ల్స్ కావాలి అన్నా కానీ లెట్ మీ నో అండి. వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, దానికి మెసేజ్ చేయండి. నేను ఒరిజినల్ పర్ల్స్తో మేక్ చేసి ఇవ్వగలను మీకు. ఇవన్నీ జస్ట్ మీకు ఒక ఐడియా రావడానికి నా దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయి ఇన్విజిబుల్స్కి అని చెప్పి మీకు వీడియో చేస్తున్నానండి. ఇది పెద్ద లాకెట్ కదండి, అందుకని నేను 20 ఇంచెస్ పెట్టాను. అంటే పెద్ద లాకెట్స్ నెక్ దాకా అయితే బాగోదు, కొంచెం లెంత్ ఉంటే బాగుంటుంది పెద్ద లాకెట్ ఉన్నప్పుడు, అందుకని 20 పెట్టాను. లేదు మాకు ఇలా పెద్ద లాకెట్స్ ఇంకా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర, లేదు నాకు కావాలి స్మాల్లోనే నెక్కే కావాలి అన్నా కానీ కస్టమైజ్ చేసి ఇస్తానండి. ఇది పోల్కీలోనండి, ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మేక్ చేశాను. ఇది పోల్కీ స్టోన్లో అండి. చూడండి స్టోన్ క్వాలిటీ చూడండి, అండ్ బ్యాక్ సైడ్ చూస్తే పోల్కీ స్టోన్ క్వాలిటీ అర్థమైపోద్దండి. పోల్కీ స్టోన్ ఫ్రంట్లో, కింద ఇవన్నీ లారియల్స్ గుత్తపూసలు అంటారండి. ఈ ఫెల్స్ ఈ గుత్తపూసలు కూడా మన దగ్గర స్వరోస్కీలో చిట్టి ముత్యాలు అవైలబుల్గా ఉన్నాయండి, 2mm సైజ్ది. వాటిలతో చేసి ఇవ్వమన్నా కానీ చేసిస్తానండి నేను. ఇదంతా కూడా ఇలా మధ్యలో వచ్చేసి గోల్డ్ బాల్ పైన కార్వింగ్ ఉంటుందండి, అది కూడా ప్లెయిన్ గోల్డ్ బాల్ కాదు. ఇది కూడా 16 to 18 ఇంచ్ అడ్జస్టబుల్ అండి. మీకు కావాలి అంటే ఏ లెంత్లో కావాలి అన్నా నేను చేసిస్తానండి.